హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 779కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ అన్బాక్స్ చేసి పోస్ట్ అయితే చేశాను. చాలా మందికి నోటిఫికేషన్ అయితే వెళ్ళినట్లేదు. సో ఆ వీడియో మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్ అయితే వదిలేసాను. అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూసి మీరు ఈ స్మార్ట్ బ్యాండ్ ఎలా ఉందని తెలుసుకోవచ్చు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. మొదటి న్యూస్ వస్తే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్ దగ్గర 70,000 ఉద్యోగాలని క్రియేట్ చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్స్ అయితే జరుగుతున్నాయి, వస్తాయి కదా. ఇప్పుడు దసరా రాబోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది కాబట్టి అమెజాన్తో ఉన్న కాంపిటీషన్ వల్ల వీళ్ళొసరికి ఎక్కువ మంది ఎంప్లాయీస్ని పెట్టుకోవాలని చెప్పి భావిస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే వస్తుంది. ప్రస్తుతం చూస్తే మనకి COVID-19 వల్ల ఆన్లైన్ షాపింగ్కి బాగా డిమాండ్ అయితే పెరిగింది. ఇక ఫెస్టివల్ సీజన్ అంటే చెప్పాల్సిన అవసరం ఏముంది. సో విపరీతంగా వీళ్ళు ఆఫర్స్ అయితే తీసుకొస్తారు. సో ఆ టైంలో వీళ్ళకి ఖచ్చితంగా కావాలి. ఆ తర్వాత ఏంటి పరిస్థితి అనేది చూడాలి, ఎంప్లాయీస్ పరిస్థితి. సో తర్వాత చూసుకుంటే మనం ఒప్పో నుంచి ఒప్పో W11 అలాగే W31 M31. సో ఈ మూడు ఇయర్ ఫోన్స్ మీద ₹500 ప్రైస్ అయితే ఇప్పుడు డ్రాప్ చేసిందనమాట. ఈ మూడు ఇయర్ ఫోన్స్ మనం మన ఛానల్లో అన్బాక్స్ అయితే చేసాం. మూడు బాగానే ఉంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో చూస్తే ఇప్పుడు ఇంకో 500 అయితే తగ్గింది. మీరు కొనాలనుకుంటే ఒకసారి అన్బాక్సింగ్ వీడియో చూసి మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు. ఇందులో మీకు W11 ఏదైతే ఉందో, సో ఇది వస్తే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మనకి బడ్స్ లాగా వస్తాయి, మనకి రియల్మీ బడ్స్ క్యూ లాగా. సో ఇప్పుడు మీకు 2000కి దొరుకుతుంది. కావాలంటే అవి అయితే తీసుకోవచ్చు, 2000 మీ బడ్జెట్ అయితే. ఇక అలాగే ఒప్పో రెనో 4 SE ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. సెప్టెంబర్ 21వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి చూడాలి ప్రైస్ ఎంత పెడుతుందో. సో ఒప్పో తెలిసిందేగా, ప్రైస్ అయితే ఆకాశాన్ని అందించేస్తుంది. ఇది కూడా ఆకాశాన్ని అంటుకునే ప్రైస్లోనే రావచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకి టెన్సెంట్ నుంచి. టెన్సెంట్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది పబ్జీ అనమాట. సో పబ్జీని మన ఇండియాలో బ్యాన్ చేసిన సంగతి తెలుసు. అలాగే వీచాట్ అనేది కూడా మనకు తెలిసిందేగా, ఇది కూడా టెన్సెంటే క్రియేట్ చేసింది. దీన్ని వచ్చరికి US అయితే బ్యాన్ చేయబోతుంది. సో ఇప్పుడు వచ్చరికి టెన్సెంట్ ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ హబ్ ఏదైతే ఉంటుందో, సర్వీస్ హబ్ అనేది సింగపూర్కి షిఫ్ట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే సింగపూర్లో కూడా ఇంకో ఆఫీస్ అయితే పెట్టబోతుంది అనమాట. అక్కడ నుంచి వీళ్ళు సౌత్ ఏషియాకి సంబంధించి సర్వీస్ని అయితే అక్కడ నుండి అందించబోతున్నారు. దీంతో అయినా వీళ్ళు ఇండియాలో పబ్జీని, US-లో వీచాట్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పి వీళ్ళైతే భావిస్తున్నారు. బట్ వచ్చరికి ఏదైనప్పటికీ మూలాలు టెన్సెంట్ దగ్గరే ఉంటాయి. టెన్సెంట్ అంటే చైనాది. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడ హబ్ పెట్టినప్పటికీ టెన్సెంట్ చేతిలోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ వీళ్ళు అక్కడ నుంచి డేటాని చేరవేయరన్న గ్యారంటీ ఏముంది. సో ముందుగా అక్కడ టెన్సెంట్ నుంచి బయటకు వచ్చేయాలి పబ్జీ, అప్పుడే దానికి ఏమైనా లైఫ్ ఉండే అవకాశం ఉంది. సో తర్వాత చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ F సిరీస్ అనే ఒక కొత్త లైనప్ అయితే తీసుకురాబోతుందని చెప్పేసి నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఈ F సిరీస్లో ఫస్ట్ వచ్చే మొబైల్ F41 అయి ఉంటుందని చెప్పేసి ఇక్కడ సమాచారం అవుతుంది. ఈ 41 మొబైల్ కూడా చూస్తే మనకి ఇంచుమించు శాంసంగ్ M31s కైండ్ ఆఫ్ స్పెసిఫికేషన్స్తో రాబోతుంది. ప్రైస్ కూడా ₹30,000 దగ్గర ఉండొచ్చు అని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3ని రీసెంట్గానే లాంచ్ చేసింది. మన ఇండియాలో కూడా వీటికి సంబంధించి ప్రీ బుకింగ్ లేదా సేల్స్ కూడా స్టార్ట్ అయిన సంగతి మనకి తెలిసిందే కదా. ఈ వాచ్ లో ఇప్పుడు వీళ్ళు టైటానియం మోడల్ అయితే గ్లోబల్ గా సెప్టెంబర్ 18వ తారీఖున వీళ్ళు రోల్ అవుట్ చేయబోతున్నట్టుగా అయితే సమాచారం వస్తుంది. అంటే ఏ కంట్రీలో అయితే ఇప్పుడు టైటానియం మోడల్ లేదో ఆ కంట్రీస్కి అయితే వీళ్ళు పంపించబోతున్నారు. అంటే మన ఇండియా కూడా ఈ టైటానియం మోడల్ అయితే సెప్టెంబర్ 18వ తారీఖున వస్తుంది. మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే అప్పుడు దాకా వెయిట్ చేసి ఆ టైటానియం మోడల్ ఎలా ఉంటుందో చూసి దాన్ని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ట్రాంగ్ చూసుకుంటే మనం OnePlus నుంచి OnePlus నాట్ మొబైల్ ఎప్పుడో లాంచ్ చేసింది. అందులో 6GB 64GB వేరియంట్ ని ఇప్పుడు వరకు వీళ్ళు సేల్ కి అయితే తీసుకురాలేదు. ఇప్పుడు వచ్చేసరికి చాలా మంది వెయిట్ చేస్తుందంటే ఈ వేరియంట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. సెప్టెంబర్ 21వ తారీఖున ఈ మొబైల్ వీళ్ళు సేల్ కి అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ ప్రైస్ 25,000 ఉంది. మనకి ICICI కార్డ్ పెట్టి యూజ్ చేస్తే నిన్నే మనం చెప్పాం కదా, ₹1,000 మనకి డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇక అలాగే OnePlus అఫీషియల్ వెబ్సైట్ లో కొన్ని మోడల్ నెంబర్స్ అయితే స్పాట్ అయినాయి అనమాట మొబైల్ ఫోన్స్ కి సంబంధించి. ఇక్కడ చూస్తే మనకి OnePlus 8T అండ్ 8T Pro ఈ రెండు స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇవి కాకుండా నాట్ మొబైల్ లైనప్ లో నాట్ 100 ఇంకోటిసరికి నాట్ 105G అని చెప్పేసి రెండు మోడల్స్ అయితే స్పాట్ అయినట్టు తెలుస్తుంది. సో ఏంటో ఈ తోకలు అర్థం కాదు, ఇంత పొడుగు తోకలు ఎందుకు పెడతారో, నోరు కూడా తిరగవు, వాటిని గుర్తు కూడా ఉంచుకోలేము. ఇక అలాగే మనకి OnePlus 8Tకి సంబంధించి స్పెసిఫికేషన్స్ అలాగే ర్యాండర్ ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.55 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. డిస్ప్లే 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుందంట. ఈ మొబైల్లో ప్రాసెసర్ కి స్నాప్డ్రాగన్ 865+ అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 16 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్, ఇది మైక్రో సెన్సార్, 4 కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుందంట. 4500 mAh బ్యాటరీతో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రావచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఈ మొబైల్ డిజైన్ కూడా చూస్తే ఈ కెమెరా మోడ్యూల్ని అయితే వీళ్ళు చేంజ్ చేశారు. ఇప్పుడు వరకు తీసుకురాలేదు, ఇప్పుడు వరకు టచ్ చేయని కెమెరా మోడ్యూల్ అని చెప్పొచ్చు. అయితే మార్కెట్లో ఆల్రెడీ ఈ కైండ్ ఆఫ్ కెమెరా మోడ్యూల్తో చాలా మొబైల్స్ చేసినాయి. శాంసంగ్ వచ్చేసరికి
14,000 15,000 రూపాయల మొబైల్లో కూడా ఈ కెమెరా మోడ్యూల్ అయితే తీసుకొస్తుంది. ఆ డిజైన్లో అయితే ఇది మనకు కనిపిస్తుంది. ఇక అలాగే మరోవైపు నుంచి ఇంకో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఒక సర్టిఫికేషన్ సైట్లో ఈ OnePlus 8Tకి సంబంధించిన ప్రాసెసర్ అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ కాదు, 865 ప్రాసెసర్ని తీసుకొస్తున్నారంటే OnePlus 8లో యూజ్ చేసిన ప్రాసెసర్ని OnePlus 8Tలో కూడా తీసుకొస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఇదే సర్టిఫికేషన్ సైట్లో ఇంకో 2 ప్రోడక్ట్స్ అయితే OnePlus నుంచి మనకి స్పాట్ అయినాయి. అదోసరికి OnePlus వాచ్, ఇంకోటిసరికి OnePlus పవర్ బ్యాంక్ను కూడా తీసుకురాబోతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం వస్తుంది. సో చూడాలి మరి OnePlus మొత్తం ఎన్ని ప్రోడక్ట్స్ని ఇక్కడ దింపేస్తుంది అనేది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి రిలయన్స్ రిటైల్ నుంచి అనమాట. ఇప్పటి వరకు చూసుకుంటే జియోకి సంబంధించిన స్టాక్స్ని చాలా విడిగా అమ్మేసిన సంగతి తెలిసిందే రిలయన్స్. ఇప్పుడు వచ్చేసరికి రిలయన్స్ రిటైల్కి సంబంధించిన స్టాక్స్ను కూడా అమ్మకానికి పెడుతున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా మనం మాట్లాడుకున్న అమెజాన్ అండ్ వెరీజోన్ వచ్చేసరికి $20 బిలియన్ ఈ రిలయన్స్ రిటైల్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు చూస్తున్న సంగతి. ఇప్పుడు వచ్చేసరికి ఈ లిస్ట్లో సాఫ్ట్ బ్యాంక్ కూడా చేరుకున్నట్టుగా తెలిసింది. సాఫ్ట్ బ్యాంక్ కూడా వీళ్ళ దగ్గర ఏవైతే రిలయన్స్ రిటైల్ షేర్స్ ఉన్నాయో వీటిని వచ్చేసరికి కొనాలని చెప్పేసి చూస్తుందంట. ప్రస్తుతానికి వాళ్ళని హోల్డ్ అయితే పెట్టారు వీళ్ళందరినీ. సో ఏం చేస్తుందో రిలయన్స్ చూడాలి. ఇంత డబ్బుతో వీళ్ళు ఇండియాలో ఏదో ఒక పెద్ద అద్భుతాన్ని అయితే చేయబోతున్నారని నాకైతే అనిపిస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి ఎల్జీ వింగ్ డ్యూయల్ డిస్ప్లే ఉన్న ఈ మొబైల్ ఎట్టకేలకు వీళ్ళు అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి టిల్ట్ అవుతుంది, టీ షేప్ లో ఇలా రొటేట్ అవ్వగానే లోపల ఒక డిస్ప్లే, పైన ఒక డిస్ప్లే ఉంటుంది. పై డిస్ప్లే వచ్చేసరికి 6.8 ఇంచెస్ POLED డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. ఇంకా లోపల డిస్ప్లే వచ్చేసరికి 3.9 ఇంచెస్ GOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 2 డిస్ప్లేలతో వీళ్ళు కొత్త ప్రయోగం చేశారని చెప్పుకోవాలి. ఇక ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 8GB ఉంటుంది. ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 765G ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తారు. 5G వేరియంట్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఇక ఇందులో రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 12 మెగాపిక్సెల్, ఇది టెలిఫోటో సెన్సార్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది పాపప్ కెమెరాతో అయితే వస్తుంది, పాపప్ టెక్నాలజీతో ఈ కెమెరా అయితే వస్తుంది. Android 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 4000 mAh బ్యాటరీతో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 10 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ ఎప్పటి నుంచి వీళ్ళు సేల్కి తీసుకొస్తారు, ఎంత ప్రైస్ అనేది వీళ్ళు ఇక్కడైతే రివీల్ చేయలేదు. మనకి ఎక్కడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే వీళ్ళు యూఎస్లోని కొన్ని నెట్వర్క్స్తో పార్ట్నర్షిప్ కలిసి, అంటే AT&T, T-Mobile అలాగే వెరీజోన్తో వీళ్ళు పార్ట్నర్షిప్ కలిసి సో దీన్ని అయితే అక్కడ లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే సేల్కి అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే $1,000 అంటున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 74,000 రూపాయలు ఉండొచ్చు. సో అంత ప్రైస్ అయితే దీనికి ఎక్కువ. అంత మంచిగా తీసుకొచ్చినప్పుడు వీళ్ళు స్నాప్డ్రాగన్ 865 ప్లస్ కానీ అట్లీస్ట్ 865 అనేది తెచ్చుంటే బాగుండేది. మరి స్నాప్డ్రాగన్ 765 అనేసరికి అక్కడే కొట్టేసిందని చెప్పాలి. ఇక అలాగే వీళ్ళు ఈ ఈవెంట్లోనే నిన్నే దీన్ని అయితే లాంచ్ చేశారు. ఇక్కడ క్లైమాక్స్కి వచ్చేసరికి వీళ్ళు మరొకటి అయితే టీచ్ చేశారు. వీళ్ళు ఒక ఎక్స్టెండబుల్ డిస్ప్లేతో మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు ఇక్కడైతే టీచ్ చేశారనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇలా ఫ్లెక్స్ అయ్యి అలా జస్ట్ ఇలా హోల్డ్ అయ్యి ఆపేశారు. అక్కడ వచ్చేసరికి హోల్డ్ యువర్ బ్రీత్ అని చెప్పేసి అన్నారు. అంటే మీ ఊపిరిని బిగబెట్టుకొని ఉంచండి, మేము త్వరలో మళ్ళీ వస్తున్నాం అన్నారు. సో తర్వాత చూసుకుంటే మనం రియల్మీ 20 సిరీస్ మొబైల్స్ని ఈ నెల 21వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్స్లోని ప్రాసెసర్లకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ముకుల్ శర్మ తను ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశాడు. ఇందులో చూసుకుంటే మనకి నార్జో 20A స్నాప్డ్రాగన్ 662 కానీ లేకపోతే 665 ప్రాసెసర్తో కానీ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. నార్జో 20 వచ్చేసరికి మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్తో రాబోతుంది. నార్జో 20 Pro చూసుకుంటే మీడియాటెక్ హెలియో G95 ప్రాసెసర్తో రాబోతున్నట్టుగా ఇతనైతే హింట్లు అయితే ఇచ్చేశాడు. సో ఈ 3 మొబైల్స్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోలు మీకు 21, 22, 23వ తారీఖున మన ఛానల్లో అయితే ఉంటాయి. సో అవి మిస్ అవ్వకుండా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి. ఇక అలాగే రియల్మీ C17 అనే మొబైల్ కూడా తీసుకురాబోతున్న సంగతి తెలిసిందేగా. ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. వీళ్ళు పోస్టల్ ద్వారా టీజ్ కూడా అయితే మొదలు పెట్టేశారు. ఈ నెల 21వ తారీఖున బంగ్లాదేశ్లో ఈ మొబైల్ని లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో చూడాలి అక్కడ ఎంత ప్రైస్లో తీసుకొస్తాను. ఈ మొబైల్ ఖచ్చితంగా మన ఇండియాలో కూడా అయితే తీసుకొస్తారు. సో తర్వాత చూసుకుంటే మనకి రెడ్మీ 9i ఈ మొబైల్ని ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు ఈ నెల 18వ తారీఖున ఈ మొబైల్ సేల్కి తీసుకొస్తున్నారు. అఫ్కోర్స్ mi.comలో కూడా ఈ మొబైల్ అయితే మీకు సేల్కి అయితే దొరుకుతుంది అనుకోండి. ఇక ఈ మొబైల్లో ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో G25 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. వేరే మాట ఎందుకు, ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేసిన రెడ్మీ 9A మొబైల్ ఏదైతే ఉందో అదే మొబైల్ని వీళ్ళు జస్ట్ స్టోరేజ్ అండ్ ర్యామ్ పెంచి రెడ్మీ 9i పేరు మీద అయితే లాంచ్ చేశారనమాట. ఈ విషయం నేను ఎప్పటి నుంచో మీకు చెప్తూనే ఉన్నాను. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 4GB 64GB వేరియంట్ ప్రైస్ 8,299 రూపాయలు పెట్టారు. ఇంకోటి వచ్చేసరికి 4GB 128GB వేరియంట్, దీని ప్రైస్ చూసుకుంటే 9,299 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇంత ప్రైస్లో మీడియాటెక్ హెలియో G25 ప్రాసెసర్కి అనవసరం. యాక్చువల్గా ఆ ప్రాసెసర్కి అంతంత ర్యామ్ అంతంత స్టోరేజ్ కూడా అనవసరం అనమాట. ఎలా ఉంటుందంటే ఇది నడవడం చేత కానివాడికి సైకిల్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట.
దానికి 3GB ర్యామే ఎక్కువ. ఇప్పుడు వీళ్ళు 4GB అని చెప్పేసి ఇంకో ₹1000 ఇంకో 800 పెంచి వీళ్ళు ఈ మొబైల్స్ని అయితే తీసుకొచ్చారు. దీనికి ఇంతోటి దానికి మళ్ళీ మరి జనాలకు తెలియదేమో అనుకున్నట్టుగా రెడ్మీ 9i అని చెప్పేసి దీనికైతే పేరు పెట్టారు. ఇక అలాగే రెడ్మీ నోట్ 9 ప్రో అలాగే నోట్ 9 ప్రో మ్యాక్స్ ఈ రెండు మొబైల్స్లోనూ వీళ్ళు కొత్త కలర్ వేరియంట్ని అయితే తీసుకొచ్చారు. షాంపియన్ గోల్డ్ అని చెప్పేసి ఈ కలర్ వేరియంట్ని అయితే తీసుకొచ్చారు అనమాట. ఈ కొత్త కలర్ వేరియంట్ ఈ రోజు నుంచి వీళ్ళు సేల్ కూడా అయితే తీసుకొచ్చారు. సో తర్వాత చూసుకుంటే మనకు పోకో నుంచి పోకో X2 ఈ మొబైల్ ని రీసెంట్ గా యూరోప్ లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ మొబైల్ ఎప్పుడు మన ఇండియాకి వస్తుందని మనం కూడా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనకు కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ ప్రకారం సెప్టెంబర్ 22వ తారీఖున ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ప్రైస్ కూడా బయటకు వచ్చింది. 19 నుంచి 20,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. నేను ఇంతకుముందే చెప్పిన ఈ మొబైల్ 18,000కి అలా తీసుకురావచ్చు అని చెప్పి, మరి 19కి వెళ్తే కొంచెం కష్టమే. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు లేనోటి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.